నువ్వు చెయ్యలేని తప్పుకి నిన్ను కొట్టి ఇంట్లోంచి పంపించేస్తే ఎలా ఉంటది? దట్టు నువ్వు ఒక అమ్మాయివనుకో, బయటికెళ్ళిన తర్వాత 100 కళ్ళు 100 రకాలుగా చూస్తాయి. ఇంకా నీకు స్టడీస్ కూడా అవ్వలే. నీ లైఫ్ నువ్వెలా లీడ్ చేస్తావు? ఇదంతా ఊరికే అరగట్లే. ఏఆర్‌యువిఐ 'అరువి' ఇదొక మూవీ సజెషన్. ఇదొక తమిళ్ మూవీ. తెలుగులో డబ్ చేశారు. ఇప్పటివరకు నువ్వు చూడకపోతే ఒక గర్ల్‌గా మస్ట్ అండ్ వాచ్‌గా చూడాల్సిన మూవీ ఇది. ఒక చదువుకునే అమ్మాయికి హెచ్ఐవి పాజిటివ్ వస్తుంది. తన ఇంట్లో వాళ్ళు ఏంటి? ఎలా వచ్చింది? అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఆ అమ్మాయిని ఇంట్లోంచి గెంటేస్తే, ఆ అమ్మాయి లైఫ్‌లో జరిగిన సిట్యుయేషన్‌ని ఎలా ఫేస్ చేసింది? వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంది? ఇదొక మూవీ గురించి. హాయ్! దిస్ ఈజ్ రోషిని. ఇటువంటి మూవీ సజెషన్స్ కావాలంటే మన ఛానల్ ఫన్ అండ్ ఫ్యాక్ట్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ కొట్టండి. స్టోరీ లైన్ ఏంటంటే, ఒక చదువుకునే అమ్మాయికి హెచ్ఐవి పాజిటివ్ వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ తనకి సపోర్ట్ చేయకుండా ఇంట్లోంచి కొట్టి బయటికి గెంటేస్తారు. సో, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా! హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందంటే ఏంటి? తినొక తిరుగుబోతు. మీరు ఎన్ని అవేర్‌నెస్ క్యాంప్స్ చేసినా, హెచ్ఐవి ఎలా స్ప్రెడ్ అవుతుందని చెప్పినా, పీపుల్‌లో ఇదొక మిత్ ఉండిపోద్దనమాట. సో, మీరు ఆ పని చేస్తేనే మాత్రమే హెచ్ఐవి పాజిటివ్ వస్తుంది అని. డైరెక్ట్‌గా చెప్పాలంటే, తన వర్జినిటీ కోల్పోయిందో, లేదా మల్టిపుల్ పార్ట్నర్స్‌తో వెళ్ళిందో, ఇలానే మాట్లాడతారు. సో, ఒక అమ్మాయి అలా ఇంట్లోంచి బయటికి గెంటేసినప్పుడు, తనొక ఫ్రెండ్ దగ్గరుంటుంది. తర్వాత తనకి ఒక పీజీలో ఉంటుంది. అక్కడ కూడా తనకింకా ఏం చెప్పాలంటే సెక్యూరిటీ ఉండదు. తర్వాత తనకొక హిజ్రా ఫ్రెండ్ దొరుకుతుంది. సో, తనతో కొంతకాలం ట్రావెల్ చేస్తుంది. కానీ ఆ అమ్మాయి ఎక్కడికెళ్ళినా సరే తనొక నీడ్‌లా మాత్రమే చూస్తారు. సో, ఇటువంటి సిట్యుయేషన్స్‌ని తనని ఎవరు టార్గెట్ చేశారు? టార్గెట్ చేసిన వాళ్ళకి తను ఎలా బుద్ధి చెప్పింది? ఏం మెసేజ్ ఇచ్చింది? ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ పట్టించుకునుంటే ఆ అమ్మాయి ఈ పాటికి హెల్తీగా ఉండేదేమో. లాస్ట్‌లో ఆ అమ్మాయి స్థితి దారుణంగా తయారవుతుంది. అందరిని అంటే తిన లైఫ్‌లో ట్రావెల్ చేసిన అందరిని ఒకసారి కలవాలని అనుకుంటుంది. అక్కడైతే మీరు లిటరల్‌గా ఏడ్చేస్తారు. సో, గాయ్స్, అపార్ట్ ఫ్రమ్ మూవీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా లేదా మీరు చూసిన వాళ్ళకి ఎవరికైనా హెచ్ఐవి వచ్చిందంటే దానికి ఫస్ట్ కారణం తెలుసుకోండి. అదే స్టేజ్‌లో ఉందో ఫస్ట్ తెలుసుకోండి. ఫస్ట్ దానికి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ వాళ్ళకి మెంటల్ సపోర్ట్ కూడా మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఒకవేళ వాళ్ళు నిజంగా సెక్షువల్‌గా వచ్చినా సరే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనలో ఖచ్చితంగా ఉంటది. అండ్ ఈ హెచ్ఐవికి ఓన్లీ సెక్షువల్‌గా మాత్రమే ట్రాన్స్‌మిట్ అవ్వదు. బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్స్ ద్వారా అవ్వచ్చు. లేదా మీరు బయట తింటారు చిరుతిండ్లు, బజ్జీలు వాళ్ళకున్నప్పుడు ఏదన్నా బ్లడ్ డ్రాప్ పడి మన ఫుడ్ నుంచి అలా లోపలికి వెళ్ళొచ్చు. సో, దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఒకటే రీజన్‌గా పెట్టుకొని వాళ్ళని మనం ఇంకా కృంగదీయకూడదు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ లైఫ్స్ మీద సగం హోప్స్ వదిలేసుకొని ఉంటారు కదా! వాళ్ళని మనం సపోర్ట్ చేస్తూ ఉండాలనమాట. సో, ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికన్నా చెప్పాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి.